Hello friends, very good evening. Welcome to Daily Vocabulary from the Hindu. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కన్సిడర్ చేయాల్సిన కోర్స్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. మీరు వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న, గ్రామర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న, డిఫరెంట్ మోడల్స్ దట్ అపేర్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటన్నిటిని స్ట్రాంగ్గా హ్యాండిల్ చేయాలనుకున్న మీరు చేయాల్సిందల్లా ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వడమే. కేవలం 3000 రూపీస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ మీకు వస్తుంది. సో నేనే స్వయంగా డీల్ చేస్తాను క్లాసెస్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇది యూజ్ అవుతుంది. ఈ ఫీజు మీకు 13th January వరకు మాత్రమే వ్యాలిడ్. తర్వాత ఫీజు రివైజ్ అవుతుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా పేమెంట్ చేసి మీరు జాయిన్ కావచ్చు. అలాగే అదర్ కోర్సెస్, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, యూపీఎస్సి సీసాట్ కావాలనుకున్నా, ఆర్బీఐ గ్రేడ్ బి ప్రిపేర్ అవుతున్నా, క్యాట్ ప్రిపేర్ అవుతున్నా, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో మన దగ్గర క్లాసెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 3 సెక్షన్స్ క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ 3 నేనే స్వయంగా డీల్ చేస్తాను. అన్ని కోర్సులపైన సంక్రాంతి సంబరాల్లో భాగంగా 2000 రూపీస్ ఆఫ్ అనేది రన్ అవుతుంది. You have lifetime validity on all the courses and this is valid till 13th January only. తర్వాత ఈ ఆఫర్ అనేది మరి ఉండదు. సో ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. సో ఓన్లీ 3 days లెఫ్ట్ టు యూజ్ దిస్ ఆఫర్. సో ఇవాల్టి ఇడియం వచ్చేసి అండర్ ద వెదర్. ఇడియం ఏంటమ్మా ఇవాల్టిది? అండర్ ద వెదర్. అండర్ ద వెదర్ అంటే మీనింగ్ ఏంటి? టు ఫీల్ ఇల్ అంటే కొంచెం ఒంట్లో బాగోలేకపోవడం, బాగోలేని ఫీలింగ్ ఉండడం. ఇఫ్ యు ఆర్ అండర్ ద వెదర్, చూడండి ఇక్కడ ఐఎమ్ ఫీలింగ్ ఎ బిట్ అండర్ ద వెదర్ అండ్ నీడ్ టు గో హోమ్. ఏదో ఒంట్లో బాగాలేనట్టుగా ఉంది, ఒంట్లో నలతగా ఉన్నట్టుగా ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకా నాకు చాలా చికాక్గా ఉంది అంటాం చూడండి. అలాంటప్పుడు యూ కెన్ యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్ అండర్ ది వెదర్. మరి ఇవాళ న్యూస్ పేపర్ గమనిస్తే ఫ్రంట్ పేజ్లో మీకు చూడండి, వీ వోంట్ పే ఎ ఫార్థింగ్ మోర్ సేస్ యూనియన్ కార్బైడ్. మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ 1980s జరిగింది. సో దానికి పరిహారంగా యూనియన్ కార్బైడ్ కంపెనీ కొంత పరిహారం ఆల్రెడీ చెల్లించింది. ఇంకా ఎడిషనల్గా చెల్లించాలి అని చెప్పి దానిపైన ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే వీ వోంట్ పే ఫార్థింగ్ మోర్. ఫార్థింగ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ద లీస్ట్ పాసిబుల్ అమౌంట్. ఇప్పుడు చూడండి, సింగిల్ పెన్నీ కూడా ఇవ్వను, ₹1 కూడా ఇవ్వను. మనం ఏదైనా చెప్పేటప్పుడు అంటే నేను చిల్లీ గవ్వ కూడా ఇవ్వను అంటాం. ఇక్కడ చిల్లీ గవ్వ, ₹1, సింగిల్ పెన్నీ అని అర్థం ఏంటి? లోయెస్ట్ పాసిబుల్ అమౌంట్ కూడా నీకు ఇవ్వను అని చెప్పడం. అంటే బాగా ఎంఫసైజ్ చేయడానికి నా దగ్గర నుంచి ఒక పావలా కూడా రాదు. ఇప్పుడంటే ఒకప్పుడు 10 పైసలు, 5 పైసలు, పావలాలు ఉండేవి. 5 పైసలు కూడా రాదనేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ ఎగిరిపోయి ఓన్లీ రూపాయలే మినిమం అయిపోయి. ₹1 కూడా రాదు, సింగిల్ పెన్నీ కూడా రాదు. అంటే లీస్ట్ పాసిబుల్ అమౌంట్ కూడా మేము ఇవ్వము అని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ ఇచ్చేసాము, ఇంకా మమ్మల్ని అడక్కండి, సతాయించకండి, మేము ₹1 కూడా మా దగ్గర మీకు రాలదు అని చెప్పడానికి వాళ్ళు ఏమన్నారు? వీ వోంట్ పే ఫార్థింగ్ మోర్ అని చెప్పి అంటారు. అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఇలా వాడతారనమాట. మీరు ఎప్పుడైనా ఎవరితో మాట్లాడేటప్పుడు చిల్లిగా ఎవ్వ కూడా ఇవ్వను అని చెప్పేటప్పుడు ఇలా చెప్పొచ్చు, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ చూడండి, విల్ ఢిల్లీ గవర్నమెంట్ కన్సీడ్ పవర్ ఓవర్ బ్యూరోక్రాట్స్. కన్సీడ్ పవర్ అంటే అర్థం ఏంటంటే, కన్సీడ్ అంటే ఇచ్చేయడం. ఇఫ్ యూఆర్ కన్సీడింగ్ లొంగిపోవడం, ఇచ్చేయడం అని అర్థం. ఇప్పుడు చూడండి, క్రికెట్లో చూస్తే ద బౌలర్ కన్సీడెడ్ 24 runs ఇన్ దిస్ ఓవర్. అంటే ఓవర్కి 24 పరుగులు ఇచ్చేసాడు. పవర్ ఇచ్చేయడం, పవర్ ఓవర్ బ్యూరోక్రాట్స్ అన్నారు. అంటే ఏంటంటే జనరల్గా బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా స్టేట్ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళందరూ స్టేట్ గవర్నమెంట్ కిందకి వస్తారు. సో స్టేట్ గవర్నమెంట్ విల్ హ్యావ్ పవర్ ఓవర్ ద బ్యూరోక్రాట్స్. కానీ అక్కడేవో చిన్న మార్పులు జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఏమంటున్నారంటే బ్యూరోక్రాట్స్ పైన కంట్రోల్ లేదా పవర్ అనేది మీరు కన్సీడ్ చేసేసారా, వదిలేసుకున్నారా అని చెప్పి అడుగుతున్నారంట. సో స్టోరీ ఏంటో మనకి డీటెయిల్గా తెలియదు, కానీ కన్సీడ్ అంటే వదిలేసుకోవడం, ఇచ్చేయడం ఇలా వాడచ్చు. ఓకేనా? వదిలేసుకోవడం, ఇచ్చేసుకోవడం, ఇవ్వడం అనే మీనింగ్లో మనం వాడవచ్చు. ఇక్కడ చూడండి, రో ఓవర్ బీజేపీస్ గంగా ఆర్తి ఈవెంట్ ఇన్ కోల్కతా. రో అంటే గొడవ. ఈ పదం రోజు వస్తూనే ఉంటుంది, గొడవ, కాన్ఫ్లిక్ట్. గంగా ఆర్తి ఈవెంట్ చేద్దాం అనుకుంటుంది బీజేపీ, దానికి పోలీసులు అనుమతి ఇవ్వట్లేదంట. అది ఇక్కడ చూడండి, లెసన్స్ ఫ్రమ్ రష్యాస్ ఇన్వేజన్ ఆఫ్ యుక్రెయిన్. ఇన్వేజన్ అంటే ఏంటి? ఆక్రమణ.
యుక్రెయిన్ని ఆక్రమించే ప్రయత్నం రష్యా చేసింది, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి? ఇట్ రిమైండ్స్ బిగ్ నేషన్స్ ఆఫ్ పెరిల్స్ ఆఫ్ లాంగ్ కాన్ఫ్లిక్ట్స్. అంటే కాన్ఫ్లిక్ట్, ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో, వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కాలం కొనసాగితే పెరిల్స్ అంటే డేంజర్స్, దాని నుంచి ఎటువంటి డేంజర్స్ వస్తాయి అనేదానికి ఇదొక ఉదాహరణ. రష్యా ఈ ఇంతకాలం పాటు గొడవని సాగించడంలో ఏం సాధించింది? కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతా వచ్చింది. యుద్ధం అంటే ఈజీ కాదు కదా, యూ హ్యావ్ టు ఫండ్ ఇట్. వారిని ఫండ్ చేయాలి, చాలా ఎక్కువ మనీ స్పెండ్ చేస్తూ ఉండాలి. మనుషుల్ని కోల్పోవాలి, డబ్బుని కోల్పోవాలి, ఆర్థికంగా వీక్ అయిపోయే పరిస్థితి వస్తుంది. సో లాట్ ఆఫ్ మిగిలిన దేశాలకు దూరం అయిపోతుంది. స్ట్రాటజికల్గా కూడా రష్యాని చాలా కంట్రీస్ ఎలిమినేట్ సెపరేట్ చేసేసాయి. ఇలాంటి పరిస్థితులకి ఈ యుద్ధాలు అనేవి, ఈ లాంగ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి దారితీస్తాయి. సో అందుకే ఈ రష్యా యొక్క ఆక్రమణ, యుక్రెయిన్ ఆక్రమించిన ఈ ఇన్సిడెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటని చెప్పి ఆర్టికల్ రాశారు. సో రిమైండ్ అంటే గుర్తు చేయడం, రిమైండ్ అంటే మేక్ సమ్వన్ రిమెంబర్, గుర్తు చేయడం అని అర్థం. యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ప్రొటెస్ట్ అంటే నిరసన. ఇన్ పెరు క్లెయిమ్ అట్లీస్ట్ 17 lives. క్లెయిమ్ అంటే బలిగొనడం, ఇక్కడ మీనింగ్ అంటే బలిగొనడం, కిల్, సింపుల్గా చెప్పాలంటే కిల్. గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేసిన నిరసనలో 17 మంది చనిపోయారు. ఈ నిరసనల వల్ల 17 మంది చనిపోయారని చెప్పి చెప్తున్నారు. అంతే. సో నెక్స్ట్ పేజ్లో మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఎక్స్క్లూడింగ్ సివిల్ సర్వెంట్స్ ఫ్రమ్ ఎ స్టేట్స్ రియాల్మ్ నెగేట్స్ అటానమీ. రియాల్మ్ అంటే అర్థం ఏంటి? డొమైన్, పరిధి అంటాం. డొమైన్ ఆర్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ యాక్టివిటీ. అంటే స్టేట్ పరిధి నుంచి, స్టేట్ డొమైన్ నుంచి, స్టేట్ కంట్రోల్ నుంచి సివిల్ సర్వెంట్స్ని ఎక్స్క్లూడ్ చేయడం అనేది అటానమీని నెగేట్ చేస్తుంది. నెగేట్ అంటే విరుద్ధంగా వెళ్ళడం, కాన్ఫ్లిక్ట్, రిజెక్ట్. మీకు తెలుసు కదా, పాజిటివ్కి ఆపోజిట్. మేక్ ఇన్ఎఫెక్టివ్, నల్లిఫై. నెగేట్ అంటే నల్లిఫై అటానమీ. అటానమీ అంటే అర్థం ఏంటి? సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం, అది లేకుండా చేసేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఒక మాట చెప్తే బ్యూరోక్రాట్ ఇంకో మాట చెప్తాడు. అప్పుడు వీళ్ళు అటానమస్గా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. సో అప్పుడు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ లేదా సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళకి అటానమీ లేకుండా చేసేస్తుంది. ఎప్పుడు బ్యూరోక్రాట్స్ని వీళ్ళ పరిధిలోంచి తీసేస్తే అని అర్థం. ఓకేనా? ఇన్ ద రియాల్మ్ అంటే ఆ డొమైన్, ఆ స్పియర్ ఆఫ్ యాక్టివిటీ, ఆ పరిధి అంటాం చూడండి, నా పరిధిలోకి ఇది వస్తుందా, అలా ఆ సెన్స్లో రియాల్మ్ అనే పదాన్ని వాడతారు. యాసిడ్ అటాక్ కేస్, పాయిజన్స్ యాక్ట్ ఇన్వోక్డ్, విక్టిమ్ స్టిల్ ఇన్ షాక్. విక్టిమ్ అంటే ఎవరు? సఫరర్, బాధితులు. స్టిల్ ఇన్ షాక్. పాయిజన్స్ యాక్ట్ ఇన్వోక్ అంటే ఆ చట్టాన్ని ఉపయోగించడం, యూజ్ ఇట్. ఇన్వోక్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? దాన్ని తీసుకురావడం, యూజ్ చేయడం అనే మీనింగ్ ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా? దాన్ని ఈ పర్టికులర్ కేసులో తీసుకురావడము, యూజ్ చేయడం అనే సెన్స్లో మనం వాడతాం. టు యూజ్ ఎ లా అన్నట్టు ఇక్కడ ఇన్వోక్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. చాలా మీనింగ్స్ ఉన్నాయి ఇన్వోక్కి, ఈ సెన్స్లో అది. ఎంసీడీ కేఓస్ అంటే గందరగోళం. కేఓస్ అంటే ఏంటమ్మా? గందరగోళం. రెసిడెంట్స్ పీవ్డ్ అంటే అనాయిడ్, అంటే చాలా కోపగించుకుంటున్నారు రెసిడెంట్స్. ఇరిటేటెడ్, ఎందుకని? ఎట్ పవర్ హంగ్రీ ఎలక్టెడ్ కౌన్సిలర్స్. ఈ కౌన్సిలర్స్ అందరూ ఎలక్ట్ అయ్యారు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి. వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ గందరగోళం అయిపోతుంది. రెసిడెంట్స్ అందరికీ చిరాకు వస్తుంది. ఏంటి వీళ్ళు ఇంత చండాలం, వీళ్ళు పవర్ కోసం, డబ్బుల కోసం, అధికారం కోసం పిచ్చి అయిపోతున్నారు, ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదని రెసిడెంట్స్, అక్కడ ఢిల్లీ నివాసితులందరూ కూడా కోపంగా ఉన్నారు, ఇరిటేటెడ్గా ఉన్నారని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, IOCL సెలబ్రేట్స్ కస్టమర్స్ డే, ఫెలిసిటేట్స్ ప్యాట్రన్. ఫెలిసిటేట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెలిసిటేట్? సన్మానించడం అంటాం. ప్యాట్రన్ అంటే ఎవరు? సపోర్ట్ చేసే వాళ్ళని ప్యాట్రన్ అంటారు. ప్యాట్రన్ అంటే ద వన్ హూ సపోర్ట్ చేసే వాళ్ళని ప్యాట్రన్స్ అని చెప్పంటారు. సో అంటే IOCLని ఎవరైతే సపోర్ట్ చేస్తూ వచ్చారో కస్టమర్స్, వాళ్ళందరినీ ఏమంటారు? ఫెలిసిటేట్ చేసిందంట. కస్టమర్స్ డే సెలబ్రేట్ చేసి కొంతమందిని సెలెక్టివ్గా ఏం చేశారు? ఫెలిసిటేట్ చేయడం అనేది జరిగింది.
సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. రో అంటే గొడవ. ఆఫ్టర్ కోల్కతా పోలీస్ డినై పర్మిషన్ ఫర్ బీజేపీస్ గంగా ఆర్తి ప్రోగ్రామ్. గంగా ఆర్తి ప్రోగ్రామ్కి పర్మిషన్ డినై చేసింది కోల్కతా పోలీస్. దానివల్ల ఇక్కడ గొడవ జరుగుతుంది. టిఎన్ అసెంబ్లీ కండోల్స్ పాసింగ్ అంటే పీలే చనిపోయారు. ఫుట్బాల్ గ్రేట్ లెజెండ్ పీలే చనిపోయారు. ఆయన చనిపోయడానికి సంతాపం తెలియజేయడం అనేది జరిగింది. కండోల్ అంటే సంతాపం తెలియజేయడం, బాధని వ్యక్తపరచడం, సంతాపాన్ని తెలియజేయడం అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. నివాళి అర్పించడం, ఎక్స్ప్రెస్ సింపతి అంటాం. ఎక్స్ప్రెస్ సింపతి, సంతాపాన్ని తెలియజేయడం, అంతే. సో దిస్ ఈజ్ అబౌట్ ఎం. సో ఈ పేజ్లో మీరు గమనిస్తే కేన్ ఫార్మర్స్, షుగర్ కేన్ ఫార్మర్స్ థ్రెటన్ టు ఇంటెన్సిఫై స్టిర్ అంటే నిరసన, ఇంటెన్సిఫై అంటే ఉద్ధృతం చేయడం, ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడం. నిరసన ఇంకా ఉద్ధృతం చేస్తామని చెప్పి షుగర్ కేన్ ఫార్మర్స్ థ్రెటన్ చేస్తున్నారు, అంటే భయపెడుతున్నారు, అంటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారని అర్థం. మీరు మా సమస్యలను పరిష్కరించకపోతే మేము మీ ఇంకా ఏమంటారు ఇంటెన్సిఫై చేస్తాము, ఈ స్టిర్ని ఇంటెన్సిఫై చేస్తామని చెప్పి కేన్ ఫార్మర్స్ దే ఆర్ థ్రెటనింగ్. నాడ్ ఫర్ 30% కోటా ఇన్ గవర్నమెంట్ జాబ్స్. నాడ్ అంటే యాక్సెప్టెన్స్, అప్రూవల్ అనొచ్చు లేదా యాక్సెప్టెన్స్ అనొచ్చు. గవర్నమెంట్ జాబ్స్లో 30% కోటా ఉత్తరాఖండ్ ఉమెన్కి ఇవ్వడానికి అప్రూవల్ వచ్చింది, యాక్సెప్టెన్స్ వచ్చింది అని అర్థం. ఢిల్లీ హైకోర్టు రిజెక్ట్స్ ప్లీ టు సెటప్ కమిటీ టు ఓవర్సీ FCRA ఎన్ఫోర్స్మెంట్. సో ఈ FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, ఇది ఎన్ఫోర్స్ అవుతుందా లేదా, అంటే సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, ఓవర్సీ అంటే పర్యవేక్షించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక అభ్యర్థన పెట్టారంట. దాన్ని ఢిల్లీ హైకోర్టు రిజెక్ట్ చేసింది. ఓవర్సీ ఏంటంటే పర్యవేక్షించు, ఒక పని సక్రమంగా జరుగుతుందా లేదా చూడ్డాన్ని, వెరిఫై చేయడాన్ని ఓవర్సీ అని చెప్పి అంటాం. ఇక్కడ చూడండి, స్టడీ షెడ్స్ లైట్ ఆన్ హౌ బ్లాక్ బక్ సర్వైవ్స్ ఛాలెంజెస్. సో ఈ బ్లాక్ బక్స్ అనేవి ఛాలెంజెస్ని ఎలా తట్టుకుంటున్నాయి, ఎలా సర్వైవ్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక స్టడీ కండక్ట్ చేశారు. ఇట్ షెడ్స్ లైట్. షెడ్ లైట్ అంటే టు ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక అంశం పైన ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. టు మేక్ ఇట్ ఈజియర్ టు అండర్స్టాండ్, దానిపైన అందరికీ ఈజియర్ టు అండర్స్టాండ్, అందరికీ అర్థమయ్యేలా చేయడానికి, ఒక అంశం పైన అందరికీ అవగాహన కలిగేలా చేయడానికి, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా చేయడం కోసం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడాన్ని మనం షెడ్డింగ్ లైట్ అని అంటాం. ఇఫ్ యూ షెడ్ లైట్ ఆన్ సంథింగ్ దట్ మీన్స్ యూ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్, యూ ఫోకస్ మోర్ ఆన్ ఇట్, అండ్ ఇంకా ఎక్కువ ప్రజలకు అర్థమయ్యేలా చేసేలా ప్రయత్నం చేస్తున్నాం. LDF గవర్నమెంట్ టు అమెండ్ 1960 ల్యాండ్ లా. అమెండ్ అంటే ఏంటి? సవరణ చేయడం, సవరించు లేదా సవరణ చేయడం. బెంగళూరు మెట్రో వర్క్ సైట్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ 2 lives. క్లెయిమ్ అనే పదం ఆల్రెడీ చూసాం కదా మనం, బలిగొనడం. కిల్ అనే మీనింగ్ వస్తుంది. క్లెయిమ్కి ఎన్నో మీనింగ్స్ ఉన్నాయమ్మా, ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి. ఇందులో ఒక మీనింగ్ వచ్చేసి కిల్, 2 ప్రాణాలు బలిగొన్నది. యాక్సిడెంట్ క్లెయిమ్డ్ అంటారు, ఫ్లడ్స్ క్లెయిమ్డ్ అని అంటారు, COVID-19 క్లెయిమ్డ్ మిలియన్స్ ఆఫ్ లైవ్స్, కొన్ని లక్షల మంది ప్రాణాలని బలిగొన్నది. ఇలా మనం క్లెయిమ్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. ఇంకా చాలా సందర్భాల్లో వాడతారు, ఈ సందర్భంలో దాని మీనింగ్ అది. చూడండి, హార్వెస్ట్ ఫెస్టివల్. హార్వెస్ట్ అంటే ఏంటమ్మా? గ్యాదరింగ్ క్రాప్, పంట పండిన తర్వాత కోతలు అంటాం చూడండి. హార్వెస్ట్ సీజన్, మనకి వరి వేసామనుకోండి, మొత్తం ధాన్యాలన్నీ గ్రో అయిన తర్వాత కోసి కోతలు, నూర్పులు, ఈ ప్రాసెస్ అంతా మనం హార్వెస్ట్ సీజన్ అని అంటాం. సో హార్వెస్ట్ సీజన్లో రకరకాల ఫెస్టివల్స్, మనకి ఆంధ్ర తెలంగాణలో సంక్రాంతి, తమిళనాడులో పొంగల్, సో రకరకాల పేర్లతో దాన్ని పిలుచుకుంటారు. మహారాష్ట్రలో అన్ని చోట్ల కూడా హార్వెస్ట్ సీజన్లో ఫెస్టివల్స్ అనేవి జరుపుకుంటూ ఉంటారనమాట. 7 year RI. RI అంటే రిగరస్ ఇంప్రిజన్మెంట్. రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే అర్థమేంటి? కఠిన కారాగార శిక్ష. ఎవరికి? ఫర్ అక్యూజ్డ్. అక్యూజ్డ్ అంటే ముద్దాయికి. ఏ విషయంలో? ఇన్ IS రిక్రూట్మెంట్ కేసు. IS రిక్రూట్మెంట్ కేసులో ముద్దాయికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. సో కోర్టు తన తీర్పు అనేది ఇచ్చిందనమాట. అది కథ అక్కడ. అంతేనమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్.
సో ఇవాళ వర్డ్ ఆఫ్ ది డే కూడా చూసేద్దాము. ఎంపానల్. ఎంపానల్ అంటే ఇక్కడ ఈ మీనింగ్ తీసుకోండి, సెలెక్ట్ ఫ్రమ్ ఏ లిస్ట్. అంటే ఎంపానల్ చేయడం, లిస్ట్లోంచి సెలెక్ట్ చేయడం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, హౌ ఆర్ ద జడ్జెస్ ఎంపానల్డ్ ఫర్ దీస్ కాంపిటీషన్స్. ఇప్పుడు కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు, జడ్జెస్ని మీరు ఎలా సెలెక్ట్ చేస్తున్నారు, అర్థమవుతుందా? ఏ లిస్ట్లోంచి తీసుకుంటున్నారు, ఎలా సెలెక్ట్ చేస్తున్నారు, హౌ ఆర్ దే ఎంపానల్డ్, అలా ఉపయోగిస్తారు. సో దిస్ ఈస్ హౌ ఎంపానల్ యాజ్ ఎ వర్బ్ ఈజ్ యూజ్డ్, విచ్ మీన్స్ టేక్ పీపుల్. ఒక సెలెక్ట్ లిస్ట్లోంచి మనం తీసుకొని సెలెక్ట్ చేయడం అనే మీనింగ్లో వాడతారనమాట. ఎంపానల్మెంట్ అంటాం, సెలెక్ట్ చేసుకోవడం. సో ఈ రకంగా మీరు వొకాబులరీ న్యూస్ పేపర్ నుంచి డైలీ పిక్ చేసుకుని దాంతోపాటు ఎగ్జామ్స్కి అవసరమైన అన్ని మోడల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్, పారా జంబుల్స్ ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వడమే. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఎనీ టైం మీరు జాయిన్ అయిపోవచ్చు. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ గోయింగ్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్ బై పేయింగ్ జస్ట్ 3000 రూపీస్. సో ఇది మీరు చేయాల్సిన పని. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. టేక్ కేర్, బాయ్.